ఎవడో నాలాంటి వాడు తక్కువ రేర్గా ఉంటారు కాబట్టి అందరికీ అవగాహన ఉంటుంది కదండి. ఇప్పుడు లా గురించి లేదా డిజైన్ గురించి అమెరికా ఇప్పుడు ఏ కంట్రీ మంచిదంటే ఏం చెప్తాడు? రష్యా దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి అన్ని కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో. ఏ కంట్రీ బాగుంటుంది కెరియర్ కంటే? చాలా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడడం తప్ప మరి నీకు చైనా బాగుంటుంది లేదా నీకు అమెరికా బాగుంటుంది ఏంటిది? అమెరికా బాగుంటుంది, లండన్ బాగానే ఉంటుంది, ఎందుకు బాగోదు? సింగపూర్ బాగానే ఉంటుంది కదా. దాంట్లో మళ్ళీ వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు లండనే బాగుంటుంది అన్నాను, లండన్లో సీట్ రాకపోతే ఏం చేస్తావు? ఇంకోటి ఆలోచించాలి కదా. లేదా అక్కడ ఫీజు ఎక్కువ, అప్పుడు ఏం చేస్తావు? లేదా అక్కడ వ్యవసాయం ఎందుకంటేనండి మాట్లాడినప్పుడు ఏదో 1 or 2 డైలాగులు మాట్లాడతారు తప్ప లోతుకి వెళ్తే మీకు దేనికి ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర. అంతే కదా. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మహా అయితే 2-3 క్వశ్చన్లు ఫాస్ట్గా ఆన్సర్ చెప్తారేమో మీరు, తర్వాత ఆగిపోతారు. ఇంకా నేను క్వశ్చన్ అడిగితే కాదు, అసలు క్వశ్చనే లేని స్టేజ్కి వెళ్ళాలి డెప్త్కి. అయితే మీ ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు కొంచెం ఫ్యూచర్గా ఆలోచించి డిసైడ్ అవుతే బాగుంటుంది అంటున్నారు. సో మూవింగ్ ఫార్వర్డ్ ఏ కెరీర్ అయితే బాగుంటుంది, సక్సెస్ అవ్వచ్చు అంటారు? ఎప్పుడైనా సరే అండి చదివేటప్పుడు ఎడ్యుకేషన్ అనేది వీలున్నంత వరకు మ్యాథ్స్ అండ్ సైన్సెస్ వదలకూడదు. ఇప్పుడున్న ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నానండి. ప్రపంచం శరవేగంగా దూసుకెళ్తుంది. విపరీతమైనటువంటి రిసెషన్, విపరీతమైన యుద్ధాలు జరుగుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటాయి. ఒకసారి దెబ్బలాట్లు స్టార్ట్ అయిన తర్వాత ఎందుకు అవుతాయి? సో ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. అవి పట్టుకోవాలంటే స్ట్రాంగ్ మ్యాథమెటికల్, అనలిటికల్, సైంటిఫిక్ స్కిల్స్ ఉన్నట్లయితే కొంత అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడున్న యూత్ కూడా అంటే ఒక దగ్గర జాబ్ చేసే కంటే క్రియేటివ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళి కూడా కొంచెం ఎక్కువ ఆప్ట్ చేసుకుంటున్నారు కదా. సో వాటికి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది? క్రియేటివ్ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా 12th వరకు మ్యాథ్స్ చదవాల్సిందేనండి. ఓకే. ఇప్పుడు యూసీడీ ఎగ్జామ్ అని ఉంటుందండి ఐఐటీస్లో, డిజైన్ కోర్స్ దానికి 12th మ్యాథ్స్ ఉండవు. అంటే 12th వరకు మీరు వదలడానికి లేదండి. మీరు అండర్ గ్రాడ్యుయేషన్లో నేను లాకి వెళ్తాను, లా కాదు డిజైన్కి వెళ్తానంటే డిజైన్కి వెళ్ళొచ్చు, లేదా క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్తానంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఉండదండి. కాకపోతే అది కూడా కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళాలి కదా. క్రియేటివ్ ఫీల్డ్ అని టైటిల్ పెట్టుకుని మీరు లోపలికి పోయి అక్కడ నేర్చుకోకుండా బయటకు వచ్చి స్కిల్ లేకుండా బయటకు వస్తే మీరు నేర్చుకుందాం అనుకుని నేర్పేవాడు కూడా ఉండాలి కదా. ఆ ఎగ్జామ్స్ ఆ ప్రాజెక్ట్లో ఉండాలి కదా. అందువల్ల ఏంటంటే మీరు నేర్చుకుందామని మీకు కోరుకుంటాం వల్ల సరిపోదండి. 2 చేతులు కలిస్తే తప్పట్లు అన్నట్టుగానే మీరు నేర్చుకుందాం అనుకున్న విధానంతో పాటు నేర్పి అట్మాస్ఫియర్ కూడా ఉండాలి. అలా కలిసినటువంటి చోటుకి వెళ్ళినప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ కూడా అలా చెందుకెళ్ళకూడదు.